ఫ్రెండ్స్, మొత్తానికి ఇది రాజాసాబ్ ట్రైలర్ 2.0 వచ్చింది కదా. మొత్తం ఎంతమంది చూసా నాకు తెలియదు. నేను చెప్తున్నాను, రాజాసాబ్ ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఈ సంక్రాంతికి. ఎందుకంటే సంక్రాంతికి ఇలాంటి సినిమా కరెక్ట్గా పండక్కి దిగిందంటే దాని అర్థం టీజీ విశ్వప్రసాద్ గారు ఎంత ఖర్చు పెట్టారో సినిమాలో మనకి విజువల్స్ పరంగా కానీ, సినిమాటిక్ ఏవైతే మనకి విజువల్స్ పరంగా కానీ, పిక్చరైజేషన్ పరంగా కానీ, ఆ మ్యూజిక్లో తమన్ గారు ఇచ్చిన బీట్స్ కానివ్వండి, లేదనుకుంటే ఓవరాల్ బీజిఎం స్కోరింగ్ సాంగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం 1 by 1 విట్నెస్ చేస్తూ వచ్చాం. సినిమాలో ఇంకా చాలా చేయాల్సిందైతే ఉంది. విశ్వప్రసాద్ గారు ఈ సినిమా ఖర్చు పెట్టింది యాప్ట్గా సినిమాలో కనపడుతుంది. ఈ ట్రైలర్లో మొత్తం చాలా బాగా ప్రభాస్ గారు కానీ, సంజయ్ దత్ గారు కానీ, అదేవిధంగా అసలైన బామ్మ గారు ఆవిడ పెర్ఫార్మెన్స్ కానీ పీక్ లెవెల్లో చూపించడం అయితే జరిగింది. అంటే రాజులకి రాజు అనేది ఏదో పదం వాడుతానంటారు కదా, రాజు సంబంధించిన స్టోరీ తీస్తే ఎలా ఉంటుందో, అది కూడా హర్రర్ ఫ్యాంటసీ మిక్స్ చేసుకొని తీస్తే ఎలా ఉంటుందో, మారుతి గారు విశ్వప్రసాద్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇలాంటి సినిమా అద్భుతంగా ప్రభాస్ గారికి అందించి ఈరోజు ఆ విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. మామూలుగా లేదు చెప్తున్నాను. డెఫినెట్గా రాజాసాబ్ అనేది ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. మీరు మ్యూజిక్ పరంగా చూసుకున్నా కానీ, ఆ కంటెంట్, ఆ స్టోరీ, ఆ సబ్జెక్ట్ చూసుకున్నా కానీ పీక్ లెవెల్లో ఫెంటాస్టిక్గా ఉంది. అందులో ఇంకో మాట చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజాసాబ్లో ప్రభాస్ గారు అది ఏవైతే మల్టిపుల్ లుక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే తాత గెటప్లో సిగర్ గెటప్లో ఉన్నాయి కదా, అదో గెటప్. మిగతాది యంగ్ వింటేజ్ ప్రభాస్ గారు యూత్ లుక్లో ప్రభాస్ గారిని చూపించారు కదా, అదొకటి. ఈ రెండు లుక్స్ కూడా ప్రభాస్ గారికి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. మీరు చూసుకున్నట్లయితే స్టోరీ ఏదో ప్రీవియస్ ట్రైలర్లో, ప్రీవియస్ గ్లిమ్స్లో, ప్రీవియస్ టీజర్లో ఉన్నట్టుకైతే లేదు. ఇది కంప్లీట్లీ చాలా కాంట్రాస్ట్గా ఉంది. అట్ ది సేమ్ టైం సినిమా ఏ విధంగా ఉండాలి అనే విధంగా ఆడియన్స్కి కొత్తగా విట్నెస్ చేసే విధంగా, పండగకి నచ్చే విధంగా సినిమా ఎలా ఉండాలో ప్రతిదీ కూడా ఎలిమెంట్స్ అనేవి అట్రాక్టివ్గా చేసుకొని చూపించారు. మీరు ట్రైలర్ ఒక 10 సార్లు అయితే చూడండి, ప్రతి ఫ్రేమ్ కూడా టెరిఫిక్గా ఉంటుంది. అసలు స్టోరీ అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు కంప్లీట్ స్టోరీ మనం అనలైజ్ చేయడానికి, కరెక్ట్గా మనం ఊహించడానికి కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. సో డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తేనే కానీ ఈ సినిమా కంప్లీట్గా మనం చెప్పలేం. నెంబర్ 1 వచ్చేసరికి మారుతి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మారుతి గారు ఈ సినిమాని ఎప్పుడైతే ఆయన లో టైంలో ఉన్నప్పుడు ప్రభాస్ గారు పిలిచి ఆయనకి అవకాశం ఇవ్వటం అనేది ఒక అద్భుతం. అయితే ఇలాంటి సినిమా ప్రభాస్ గారికి అందించడం అనేది, ఇలాంటి ఏదైతే వింటేజ్ ప్రభాస్ ప్లస్ హర్రర్ ఫ్యాంటసీ ప్లస్ కామెడీ ప్లస్ ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కలిపితే ఈజ్ ఈక్వల్ టు ది రాజాసాబ్. ఫ్యాంటాస్టిక్గా ఉంది ట్రైలర్. ఏమని చేశారు ఇదివరకు కామెంట్ చేసినప్పుడు, డైరెక్టర్ గారు మారుతి గారు ప్రీవియస్ ఫ్లాప్స్లో ఉన్నారు కదా, ప్రభాస్ గారు అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఇలాంటి బ్యాడ్ మూవీస్ తీయటం ఏంటి ప్రభాస్ గారి చేత అని చెప్పేసి అవకాశం ఇచ్చిందని ఉపయోగించుకుని గొప్ప సినిమా తీయాలి కదా, ఎందుకు ఇలాంటి హర్రర్ ఫ్యాంటసీ లేదనుకుంటే ఇలాంటి కామెడీ ఫ్యాంటసీ ఇలాంటి వింటేజ్ ప్రభాస్ గారిని చూపించడం ఎందుకు. మనం ప్రీవియస్గా ప్రభాస్ గారి సినిమాలు చూసినట్లయితే సలార్ కానీ, లేదనుకుంటే కల్కి కానీ, లేదనుకుంటే ప్రీవియస్గా ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో అలా తీసుకోవాలి, కానీ ఇలాగ తీసుకురావడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి చాలామంది ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ విపరీతంగా మారుతి గారికి ట్యాగ్ చేసి మాట్లాడారనమాట. బట్ చెప్పినట్టుగానే మారుతి గారు నన్ను నమ్మండి, నేను ప్రభాస్ గారి దగ్గర నుంచి మొత్తం సినిమా అయిపోయేదాకా అద్భుతంగా సినిమాని నేను ఫ్యాన్స్ అందరికీ నచ్చే విధంగా, ఆడియన్స్ అందరికీ నచ్చే విధంగా, సినిమా లవర్స్ అందరికీ నచ్చే విధంగా నేను చేశాను అని చెప్పారు. చూసారా స్టేజ్ మీద, అది ఖచ్చితంగా ఇప్పుడు ట్రైలర్లో కనపడింది. రేపు బిగ్గెస్ట్ స్క్రీన్స్లో మనం పరిపూర్ణంగా ఆ 3 గంటల సినిమా చూసినప్పుడే ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్, ప్రతి ఇంచ్ టు ఇంచ్, ప్రతి ప్రభాస్ గారు మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభాస్ గారు డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభాస్ గారు కెమెరా ఎపిరియన్స్ ఏవైతే ఉందో, కొత్త మూమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మనకు తెలుస్తాయి. సినిమా చూస్తేనే కానీ తెలియవు. మీరు లాస్ట్లో రాజాసాబ్ టైటిల్స్ పడిన తర్వాత
మీరు అది చూసినట్లయితే అదొక ఫెంటాస్టిక్. అసలు ప్రభాస్ గారు ఇలాంటి లుక్లో చూస్తా ఉన్నది అసలు ఎవరైనా కూడా తమిళలో కూడా పెట్టని మీరు చూడొచ్చు. సో ఆ విధంగా అయితే ప్రభాస్ కానీ అద్భుతంగా చూపించారు, అందులో డౌటే లేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అంతే. మారుతి గారు టాపిక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి విషయంలో చూసుకున్నట్లయితే మీకు తెలిసిందే ప్రభాస్ గారిని ఎలా చూపించాలో, ఆయన కాస్ట్యూమ్ విషయంలో కానీ, హెయిర్ స్టైల్ విషయంలో కానీ. అదేవిధంగా సినిమా బడ్జెట్ పెడదాం, ఎంతైనా పెడతాం ప్రభాస్ గారు ఇక్కడ. సో అన్ని విధాలుగా పెడతాం, అన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేద్దాం. ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, యానిమేషన్ కానీ ఇవన్నీ కూడా టాప్ నాచ్లో పెడదాం. దాంతోపాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి కొంచెం విఎఫ్ఎక్స్ లేదనుకుంటే కొంచెం గ్రాఫిక్స్ వాళ్ళ సొంత పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించిన కొంత ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి, వాళ్ళు విఎఫ్ఎక్స్ టీం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ దగ్గరుండి కలిసి మరి జాయింట్గా మంచిగా అద్భుతమైన సినిమాని అయితే ఆ విఎఫ్ఎక్స్ పరంగా కానీ, గ్రాఫిక్స్ పరంగా కానీ, యానిమేషన్ పరంగా కానీ అద్భుతంగా డెలివర్ చేశారు. మీరు ప్రతి ఫ్రేమ్ చూడొచ్చు. హర్రర్ అంటే పీక్ లెవెల్లో ఉంది. మనం సినిమా థియేటర్లో చూస్తే బాగుంటుందేమో, ఆయన చాలా బాగా హర్రర్ అనేది తెలుస్తుంది. సో ఈ ట్రైలర్ అనేది చిన్న మొబైల్లో చూస్తే అంత ఫీలింగ్ అయితే ఉండదు. బట్ నిజం చెప్తున్నాను, థియేటర్లో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది, ప్రతి ఒక్కరు నవ్వుతారు, ప్రతి ఒక్కళ్ళు స్టోరీతో కనెక్ట్ అవుతారు. ఆ విధంగా తీసుకెళ్తున్నారు మారుతి గారు ఈ సినిమాతో. ప్రసాద్ గారు కూడా అంటే విశ్వప్రసాద్ గారు కూడా చాలా అద్భుతంగా అయితే మనకి ఈ సినిమాని అయితే ప్రొడ్యూస్ చేశారు. విజువల్స్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, అన్ని క్వాలిటీ పరంగా కానీ, సెట్స్ పరంగా కానీ ప్రతిదీ కూడా బ్యాక్గ్రౌండ్ ఏదైనా చూసుకున్నా కానీ టాప్ నాచ్లో ఉంది. ప్రొడక్షన్ వాల్యూ అనేది పీక్ లెవెల్లో ఉంది, అందులో డౌట్ లేదు. మీరు సాంగ్స్ చూసుకున్నా కూడా చాలా బాగున్నాయి, ఆ పిక్చరైజేషన్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ. సో ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ తమన్ గారు అంటే మీకు తెలిసిందే కదా, ఓజీతో ఎలా కొట్టారో, మిగతా ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో అలాగే అద్భుతంగా ఇచ్చుకుంటూనే, చార్ట్ బస్టర్స్ ఇచ్చుకుంటూనే, బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చుకుంటూనే ఇప్పుడు రాజాసాబ్ కూడా 2 పాటలు రిలీజ్ చేశారు, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఈ సినిమాలో ఇంకా చాలా సాంగ్స్ అయితే ఉన్నాయి, అందులో కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. నేను చెప్తున్నాను కదా, పాటలు కానీ, ఆ బీజిఎం కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా టెరిఫిక్గా అయితే ఉంది. చూసుకోవాల్సిన అవసరం లేదు, తమన్ గారు చేతిలో పెట్టారు కాబట్టి ప్రతిదీ కూడా ఆయన మనసు పెట్టి చేశారు. సో అందులో డౌటే లేదు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, బేసికల్గా ఈ సినిమా అనేది ఖచ్చితంగా మ్యూజిక్ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానీ పీక్ లెవెల్లో ఉంటుంది. ప్రేక్షకులు అందరినీ కూడా అలరించే విధంగా ఉంటుంది, అది డ్యామ్ షూర్. మీరు బీజిఎం స్కోర్ చూడండి ట్రైలర్లో, అసలు ఇంటెన్సిటీ ఎలా ఉందంటే సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే చూడాలనిపించే అంత మ్యూజిక్, అంత ఫైర్లతో ఆయన ఉన్నట్టు అనిపించింది నాకు. ఓజీకి ఏ విధంగా అయితే ఇచ్చారో ఈ సినిమా కూడా అదే విధంగా అయితే ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు హీరోయిన్స్ గురించి చూసుకున్నట్లే 3 అయితే ఉన్నారు, వాళ్ళ రోల్స్ అయితే అద్భుతంగా చేశారు, చూస్తున్నాం కదా స్క్రీన్స్ మీద. సో ఇంకా ప్రభాస్ గారు అల్టిమేట్గా ది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్, పాన్ ఇండియన్ ప్రభాస్ ఎవరైతే ఉన్నారో మన అందరికీ నచ్చిన రెబల్ గాడా, రెబల్ స్టారా, లేకపోతే రెబల్ వుడ్లో మన ప్రభాస్ గారు చేసే సినిమాలు ఏవైతే ఉన్నాయో అసలు ఏమని పెట్టి పెరవాలో ఆయన తెలియట్లేదు, ప్రభోస్ అనాలా తెలియట్లేదు. సో ప్రభాస్ గారు అయితే ఆయన యాక్షన్ ఫిలిమ్స్తో వరుస పెట్టి చేసుకుంటూ వచ్చేసారు, కానీ ఇక్కడ కూడా కమర్షియల్ లెవెల్లో లేదనుకుంటే మాస్ లెవెల్లో వింటేజ్ ప్రభాస్ గారు ఒకప్పుడు మంచి సరదాగా యూత్ లుక్స్తో యూత్ బాయ్ లాగా కనిపించలేదు అక్కడ. ఈ సినిమాలో మొత్తం మీరు ఆయన స్టైలిష్ లుక్ కానీ, స్టైలిష్ కాస్ట్యూమ్స్ కానీ, స్టైలిష్ డైలాగ్స్ కానీ, అందరికీ నచ్చే విధంగా యాప్ట్ అయ్యే విధంగా డైలాగ్స్ కానీ, మాటలు కానీ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఆయన అన్ని నవరసాలు ఏవైతే ఉంటాయో, భయం కానీ, కామెడీ కానీ, సరదా కానీ, అన్ని విధాలుగా కూడా ఎమోషన్ కానీ ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా అయితే ప్రభాస్ గారు డెలివరీ చేశారు, అందులో డౌట్ లేదు. ఇంకా ఓవరాల్గా సినిమా పరంగా చూసుకున్నట్లయితే మటుకి ఈ జనవరి 9వ తారీఖున రిలీజ్ అవుతుంది. చాలా ప్రపంచ స్థాయి వేదిక, అదే వరల్డ్ వైడ్ మొత్తం రిలీజ్ అవుతుంది Jan 9th. సో ప్రతి ఒక్కరు కూడా అన్ని భాషల్లో మీకు తగినట్టుగా మీ నియరెస్ట్ థియేటర్స్లో చూడటానికి అయితే ప్రయత్నించండి. చాలా అద్భుతంగా అయితే ఈ ట్రైలర్ అయితే ఉంది. నాకు తెలిసి మారుతి గారు ఏం ప్లాన్ చేశారో ఇంకా సినిమాలో మనకు తెలియట్లేదు, కానీ జస్ట్ ఒకటో రెండో మనకి రివీల్ చేశాను అనుకోండి. ఆ లాస్ట్లోనే ప్రభాస్ గారిని ఇలాంటి గెటప్లో ఉంటారని నేను పొర్రపాటును కూడా
ఊహించలేదు. సో ఆ విధంగా ఉంది. సో దానికి తగ్గట్టుగా అసలు బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ స్టోరీ ఏంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ ఆయన వేయటం అనేది నిజంగా పీక్ లెవెల్లో మనకి ఒక హైప్ని క్రియేట్ చేసిన వారైతే అయ్యారు మారుతి గారు కానీ ప్రభాస్ గారు కానీ. ఈ సినిమాకి ప్రభాస్ గారు చెప్పినట్టు క్లైమాక్స్ అనేది ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్, అంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఏదో సంథింగ్ ఉంది, దానికి ఖచ్చితంగా ఈ సినిమా ప్రభాస్ గారిని ఇంకో మెట్ ఎక్కించే విధంగానే ఉంటుంది. ఫ్యాన్స్ అందరికీ కూడా ఫుల్ మీల్స్ అనమాట. ఆయన ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమా చేశారు కాబట్టి ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమా అయితే ఉండబోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి హ్యాపీగా అయితే ఇంటికి వెళ్ళండి. ఈ పండుగని ప్రభాస్ గారి సినిమాతో ఫుల్గా ఎంజాయ్ చేయండి అంతే. సో ఇది ఓవరాల్గా ట్రైలర్ 2.4 రివ్యూ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.